అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీరకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 3 బీరకాయలు తీసుకున్నా అండి. 4 టమోటాలు తీసుకొని ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని బాగా వేయించాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమోటాలు వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మూత పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అడుగంటుకోకుండా ఉండాలి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మినపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్టు ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని మనం పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.